అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ అండి. 8 అవుతుంది. నేను తొందరగా గబగబా వంట చేయాలి. మరి చేసే విధానం మీకు చూపిస్తున్నాను. ఈరోజు మజ్జిగ చారు, అదే మజ్జిగ పులుసు అంటాం. మజ్జిగ చారు అంటే మనం పెరుగు పలసగా కొట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది చిక్కగా ఉంది కదా, ఇదైతే మజ్జిగ పులుసు. కొంచెం పలసగా ఉందనుకోండి, పోపు కొంచెం తొక్కు వేసుకుంటే అది మజ్జిగ చారు. ఇందులో ఏమేమి వేస్తాను అనేది చూపిస్తాను. దానికి పోపు కూడా వేసే విధానం చూపిస్తాను. ఇది శనగపప్పు, మినగపప్పు, అదేనండి నల్ల మినపప్పు, తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర. ఇప్పుడు ఇవి వేసేసాను కదా, ఈ పోపులు ఎగుతూ ఉంటాయి. ఇప్పుడు మజ్జిగలో వేసుకునే ఐటెం కూడా మీకు చూపిస్తాను. ఈ మజ్జిగలో పసుపు వేస్తున్నానండి. చాలామంది తాలింపులో వేస్తారు. మా అమ్మగారు అయితే ఇలానే వేసేవారు. ఇది కళ్ళుప్పు, ఇందులో వేసుకునేది ఉప్పు, పసుపు వేసేసాను. దీంట్లో పోపు కలుపుకుంటే సరిపోతుంది. ఆ పోపు అనేది మంచిగా మజ్జిగ ఎంత చిక్కగా ఉందో పోపు అంతా ఘనంగా ఉండాలి. అప్పుడే దీన్ని ఒక అందం కానీ రుచి కానీ మన ఆరోగ్యం కానీ. ఇప్పుడు పోపు వేస్తున్నాను కదా, వేస్తే మధ్యాహ్నం భోజనం చేస్తాను చూసారా మనం, అప్పటికైతే బాగా మంచిగా రెడీ అవ్వి ఉంటుంది. ఈ పోపులకి ఈ మజ్జిగ పులుపు మంచి ఫ్లేవర్ పట్టేసి ఇలా ఉంటే కొంతమంది ఏమంటారు పులుపు అని అంటారు. కానీ ఆ పులుపు లేదే ఈ మజ్జిగ చారు, మజ్జిగ పులుసు అంతగా ఇదిగా బాగోదండి. అంతకును పులుపు అనేది ఉండాలన్నమాట. పోపు అనేది ఎగుతుంది చూడండి. ఇప్పుడు దీంట్లో వేసే పోపులు కూడా వేస్తాను. దీంట్లో అల్లం ముక్క, ఒక అంగుళం ముక్క సిదగొట్టుకున్నాను. ఇది కూడా వేసేస్తున్నాను. మనం తినేటప్పుడు ఆ అల్లం ముక్క వంటికి తగులుతుంటే మంచి సువాసన వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో పోపులు వేస్తున్నాను కదా, ఇందులో కాయగూరలో అదే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసే విధానం చూపిస్తాను. అదేనండి, సరిగ్గా అర్థమవుతుంది కదా. టమోటా, అలానే ఉల్లిపాయ, అలానే పచ్చిమిర్చి కొన్నేమో నిలువుగా చీరాను, కొన్ని పొట్టుగా చీరాను. మజ్జిగలో ఇంపలు ఊరిపోయి ఈ పోపు ఏది మనం మజ్జిగ పులుసు తీసి పాడేవాల్సిన పని అస్సలు ఉండదండి. అలానే కరివేపాకు, చక్కగా ఎండుమిర్చి, ఇవి ఏగుతూ ఉంటాయి. అంటే బాగా వేగిపోని అవసరం లేదు, చూపిస్తాను మీకు. క్యారెట్ ఒక 2 అంగుళాలు క్యారెట్ ముక్క. ఈ పోపు చూసారా ఎంత వేసానో, ఈ పోపు చూసారా ఎంత ఉందో, ఎంత పోపు ఉండాలి అలాంటి చిక్కటి మజ్జిగకి. అదైతే 1/2 లీటర్ మజ్జిగ అండి. 3, 4 వేసుకుని తినొచ్చు చక్కగా ఏదన్నా పోపు మీద. ఈరోజు చేసే కర్రీస్ ఏంటంటే అరటికాయ పచ్చడి అండి. మా అమ్మగారు చేసేవారు. ఈ మజ్జిగ పులుసు కూడా అమ్మ చేసేదే. అమ్మ అరటికాయ పచ్చడి, అది ఎలాగా పచ్చడి అంటే చూపిస్తాను మీకు. అరటికాయలు ఉడికించేసాను, మీకు చూపిస్తాను. ఆ పోపులన్నీ రెడీగా ఉంచుకున్నాను. ఇది పోపు వేగేటప్పుడు కాసేపు ఆగుదాం. ఇప్పుడు కొద్దిగా మిరపకాయలు గుండ కొంచెం సరిపోతుందండి. మనకు పెరుగు ఎక్కువ కాదు కదా, తక్కువే కదా. చక్కగా ఇది మధ్యలో వేసానమాట. ఈ పోపుల్లో అయితే సరిగా ఏగదు కదా, పచ్చిగా ఉంటాయి కదా చెమ్మగా. ఇప్పుడు ఇది ఇలా కొంచెం వేగాక అప్పుడు మొత్తం పోపు కలిపేసుకుందాం. ఈ పోపు వేగిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే మనం మజ్జిగలో కలుపుకోవాలి. ఈ మజ్జిగ పులుసుకి తప్పనిసరిగా. అంతేగాని వేడి అందులో వేసేయడం వల్ల మజ్జిగ పులుపు అయిపోతుంది, వేయకూడదు. మా అమ్మగారు అయితే మజ్జిగ వేడి తగిలితే పొడుపు సోపం అనేవారు. ఇప్పుడు బయట నుంచి మజ్జిగ తేవాలనుకోండి, అప్పుడైతే ఇప్పుడు రకరకాలుగా తెచ్చుకుంటున్నాం సీసాలు అయ్యని. మామూలుగా ఏదన్నా చెంబులు అండి, అప్పుడు చెంబు పట్టుకెళ్ళేవారు. ఆ చెంబులో పోసేవారు అన్నమాట. పోతే తెచ్చుకునేవారు. అప్పుడు ఇలా చెయ్యి మూతేసుకుని, లేదంటే ఇలాగ చెంగు మూతేసుకుని తెచ్చేవారు. ఎండ ఆ మజ్జిగ మీద పడుతుందేమోనని, పడకూడదని. అంటే అవి ఎండ వేడే పడకూడదు అని కాపాడేవారంటే అందులో ఎంతో షెడ్ ఉంది. వారు చెప్పలేకపోయారే తప్ప అన్నీ పాటించారు పెద్దవాళ్ళండి. అది మనం తెలుసుకోవాలి. మజ్జిగతో చాలా రకాల వంటలు చేస్తారు. ఏదో అప్పుడప్పుడు చేసుకోవాలి. మజ్జిగలో పిండి నానబెట్టి కునుకులని, దోశలని చేసుకోవాలి. కానీ ప్రతి దాంట్లోని పెరుగేయడం, మజ్జిగతో వంటలో చాలా ఎక్కువగా చేస్తున్నారండి ఇప్పుడు. చక్కగా ఇది అయిపోయింది. అంటే అలా చెయ్యకూడదు, దానివల్ల చెడ్డమాట, అంతకు మంచిది కాదు. కొడుకు సోపు అంటే మానేస్తారని కొత్తిమీర వేసేసాను కదా, స్టవ్ వేసేస్తున్నాను. అలా చెప్పేవారు. దాని అర్థం ఇలా చెప్పడం వారికి తెలియకో, లేకపోతే ఇలాగే చెప్పాలి, అలా చెప్పక్కర్లేదు అని చెప్పేవారు. మొత్తం మీద ప్రతిదానికి మాత్రం ఇది అనేది ప్రూవ్ జరిగేదానికి పెద్దవాళ్ళు పెట్టిందే, పెద్దవాళ్ళు చెప్పిందే. మనకు నచ్చిందే తప్ప పెద్దవాళ్ళు చెప్పింది అనేది మనకు పట్టింపు అని ఉండదు. నేను
మరి మా ఇంటికి వచ్చి మరి మా వారికి నాకు కబుర్లు చెప్పి ఇలా మాయ చేసి ఇలా చెందింది వెళ్ళిపోయింది మాయలేడని చెప్పాను కదా, అది ఎంతలాగంటే విమర్శించేసి వంటలు చేసుకుని పెట్టుకోవాలంటండి నేను. అలాంటి వీడియోలు పెట్టకూడదంట, దాని గురించి చెప్తేనంటే మీరు ఎవరో వినకూడదంట అని పెట్టిందండి వీడియోలు. అప్పుడే దాని బుద్ధి తెలిసింది, దాని గురించి తెలిసింది. అందరూ ఫోన్ చేసి అది చాలా ఇలాంటిది, అందుకే మిమ్మల్ని అలా చేసింది, అది ఇలా పెడుతుంది అని అందరికీ తెలిసిపోయిందండి. అది అవతలది అదో మరి వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసేసి చేస్తున్నారు అనేది దానివల్ల అనేసి మొత్తం అందరికీ తెలిసిపోయింది. అది ఒకటి నాకు మేలు జరిగిందండి, చల్లారిందండి. దేవుడు ఉన్నాడండి, నమ్మేం మనం. అంతకు దేవుడిని నమ్మని వాళ్ళకి దేవుడు ఎప్పుడు మరి నష్టం జరగనివ్వడం, ఏది అంటనివ్వడం. ఇప్పుడు ఇందులో ఇది కలిపేస్తున్నానండి. పరమేశ్వరుని కలుసుకుని మనం దేవుని తలుసుకుని మనం ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా దేనికి ఏ లోటు రాదండి. కొన్నాళ్ళు దాక్కోగలరు, అన్ని రోజులు వాళ్ళు దోకోవటానికి వాళ్ళు అవ్వదు. ఎందుకంటే ఆ టైం వచ్చిందనుకోండి, వాళ్ళ పాపం విముక్తి అయ్యేటప్పటికి ఆయనే చూసుకుంటాడండి. ఇదొకటే నేను మీకు చెప్పగలను. చూసారా మజ్జిగ పులుసు అంటే, పులుసు అంటే మనం ఇలాగా పోపులు ఎక్కువ వేసుకుని మజ్జిగ అనేది చిక్కగా ఉండడం వల్ల పులుసు అయింది. ఇందులో మరి మినపప్పు శనగపప్పు కూడా వేసాను కదా, మరి ఈ పప్పులు కరకాలాడుతూ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడుది ఒక రుచి అండి. ఈ పోపులు కరకాలాడుతూ ఉంటాయి కదా, ఆ రుచ. మధ్యాహ్నానికైతే ఇవన్నీ ఫ్లేవర్ అనేది పట్టి పోపులకి అదొక రుచి. మరి అన్నం అంతా ఇదే దాంతో తినేయచ్చు. చూసారా మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఏమీ లేదు. ఇంట్లో మజ్జిగ ఉంటే మనం ఇలా తాలింపు వేసేసుకోవడమే. చూసారు కదా, నచ్చింది కదా, పిల్లలు అయ్యి చాలా ఇష్టంగా తింటారండి. ఇదేనండి మజ్జిగ పులుసు చేసుకునే విధానం. పూర్వం ఇలానే చేసేవారు, వేడి పోపు అసలే వేసేవారు కాదు. అది దానివల్ల మజ్జిగ కూడా పులిసిపోతుంది. వేడి అది తగిలితే మజ్జిగకి దోషం వస్తుంది, అది మనకు మంచిది కాదు. అది మాత్రం పెద్దవాళ్ళు చెప్పలేదు, కానీ చెయ్యొద్దు అని మాత్రం చెప్పారు. అది తెలుసుకుని మనం ఎలా తినేది అలా తినాలి, ఎలా చేసేది అలా చేయాలి. ఉడికించుకునేది ఉందనుకోండి, ఉడికించుకునే తినాలి. అది ఉడికించని అవసరం లేదు, అలా తినొచ్చు అనేది అలానే తినాలి. ఇప్పుడు ఉడికించి చూపిస్తున్నారండి. ఇప్పుడు అరటిపళ్ళు ఉడకబెడుతున్నారండి, బొబ్బాయి ఉడకబెడుతున్నారు, ఇంకా చాలా రకాలు ఉడికించి పుచ్చకాయలు ఉడకబెడుతున్నారు. అది అంటే చూస్తున్నారు కాబట్టి చేస్తున్నామండి అని అంటారు అనుకోండి, కానీ ఎలా తినేది అలా తింటమే మనకు ఆరోగ్యం అని నేను చెబుతాను. ఇంత నాకేదో తెలుసని కాదు సమండి. చూసారా, మరి నచ్చిందా? ఇలా చేసుకుంటారా? ఇంకా ఇలా చేసుకుంటే దీనికి ఏమీ అవసరం లేదండి. లేదు అంటే అరటికాయ పచ్చడి కానీ బంగాళదుంప పచ్చడి కానీ చేసుకున్నామనుకోండి, దీనిపైన ఇంకా అమోహం అతిథులు వస్తే గొప్ప మర్యాద. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి చూస్తున్నారు కదా, నేను చెప్తానండి, మరి మళ్ళీ వీడియోలో మాట్లాడతాను. ఇది ఎంత అయిపోతుంది కదా.